ప్రసంగాలు బాగానే వింటావు, వాక్యాలు బాగానే స్వీకరిస్తావు, గద్దింపులు బాగానే స్వీకరిస్తావు, అద్భుతాలు బాగానే చూస్తావు. కానీ మారు మనసు పొందమంటే పొందలేకపోతే ఎందుకు? చర్చకు వస్తావు, కూర్చుంటావు, వాక్యాలు వింటావు, అన్ని బాగానే కలగొలుపుగా నడుస్తావు, చేతులు ముంచుతావు, అన్నిట్లో నిబంధనలు నేను కూడా ఉన్నానంటావు, దేవుని రాజ్యంలో నాది కూడా పాత్ర అంటావు, అన్ని బాగానే ఉంటాయి. కానీ మారు మనసు విషయానికి వచ్చేసరికి మాత్రం నీకు మారు మనసు రాదు. ఎందుకంటే నువ్వు కొన్ని వదలలేకపోతున్నావు. కపెర్నహూము ఎందుకు మారలేకపోయిందని దాని బ్యాక్ స్టేజ్ అవుతే ఏమర్థమైందో తెలుసా? వాళ్ళు మారకపోవడానికి కారణం ఇప్పుడు గనక ఈయన ప్రసంగాల్లో కంటెంట్ని విని మారిపోతే ఏం వదిలేయాలి చెప్పనా? వాళ్ళు దొంగ వ్యాపారాలు వదిలేయాలి. ఇప్పుడు గనక ఆయన ప్రసంగం విని మారిపోతే ఆ సుఖాలు వదిలేయాలి, ఆ దొంగ వ్యాపారం వదిలేయాలి, ఆ వడ్డీలు వసూలు చేసే ప్రజల మీద బతికే ఆ జలగ లాంటి స్వభావాన్ని మానేయాలి. 1-2 కాదు, ఇవన్నీ మానేసి ఇప్పుడు ఆయన వెనకాల తిరగాలి. వాళ్ళు ఏదైతే అడ్డగోలు ఆస్తులు సంపాదించారో పేదలకు పంచేయాలి, ఆయన వెంబడించాలి. ఇలా వెంబడించమని చెప్పిన ఈ ప్రసంగాలు వాళ్ళ అద్భుతాలు బాగానండి, అద్భుతాలని గడ్డింపుని ప్రసంగాలు అన్నీ మెచ్చుకున్నారు. కానీ వాళ్ళకి నచ్చింది ఏంటంటే ఆ ప్రసంగానికి రిజల్ట్ మీలో కనబడాలంటే మాత్రం చెప్పండి తట్టుకోలేక